ఎప్పుడైతే పిలిచాడో వెంటనే వారు ప్రభువుని వెంబడించారు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు మనం చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా. ఎవరు ప్రయాసపడుతున్నారు ఈ లోకంలో? ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా. ప్రయాస ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రయాస లేకపోలేదు. ఆరాధన అయిపోయిన వెంటనే వెళ్ళిపోయి ఒక పని చేయాలి మనం, లేకపోతే రేపు మనం చేయవలసిన పని బాధ్యత మన మీద ఉన్నది, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేకపోతే ఒక ఉద్యోగానికి వెళ్ళాలి, లేకపోతే మనం ఏదో ఒకటి చేయాలి. ఈ పనుల ఒత్తిడిలో మనం ఈ లోకంలో చాలా రకాలైన ప్రయాసాలు పడుతున్నాం. కానీ దేవుని వెంబడించేటటువంటి ప్రయాస కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు కానీ విద్య విషయంలో అతను వెంబడించలేకపోతున్నాడు. గురువులను వెంబడించలేకపోతున్నాడు, అధ్యాపకులను వెంబడించలేకపోతున్నాడు, ఉపాధ్యాయులను వెంబడించలేకపోతున్నాడు. సంఘంలో క్రీస్తు ప్రభు మనకు తెలియచెప్పినటువంటి బోధన చేస్తున్నటువంటి బోధనలు కూడా వినలేనటువంటి స్థితిలో మనం ఆయా సమయాల్లో నిలిచింది. కానీ ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. చదువు తర్వాత, నేను సాత్వికుడను దీన మనసు కలవాడును కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని. నేను సాత్వికుడను దీన మనసు కలిగినటువంటి వాడు అంటే ఆయన మన భారమంతటి ఆయన మోయటానికి శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఈ కొండ మీద ప్రసంగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇది చాలా శ్రేష్టమైనటువంటి సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ఈ కొండ ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేశారు. ఒక్కొక్క విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సమయం పడుతుంది. ఈ ధన్యతల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి ధన్యతలో మనం చూసినట్లయితే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు